వికారాబాద్ జిల్లా పరిగిలో కుండపోత వర్షం కురిసింది. అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక కొత్త చెరువు అలుగు పారడంతో సాయిరాం కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. పలు ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిగి వికారాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, వికారాబాద్ జిల్లాలో వర్షాల అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోనే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా కాలనీలు నీట మునిగిపోయి ప్రధాన రహదారులపైకి నీళ్లు చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ఒకసారి మనం పరిగి పట్టణంలో పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పరిగి పట్టణంలోని చాలా కాలనీల్లోకి నీళ్లు చేరాయి. అదేవిధంగా ప్రధాన రహదారుల మీద నీళ్లు రావడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. పరిగి పట్టణంలోని పలు కాలనీల్లోకి ఇళ్లలోకి కూడా నీళ్లు చేరడంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. దీంతో పాటు అటు పరిగి పట్టణంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. పరిగి పట్టణంలోనే నేను అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలతోని చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ ప్రజల వాసులు. దాంతో పాటు వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కూడా ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గొడుగోనిపల్లి, అదేవిధంగా కుక్కలపల్లి వాగులు, ఈ రెండు వాగులు, అదేవిధంగా పరిగి పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి కొత్త వాగు ఉప్పొంగి పొంగడంతో దానివల్ల ఇబ్బంది తలెత్తాయి. పరిగి పట్టణంలో ఉన్నటువంటి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో నక్కల మధ్య వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. మంచన్పల్లి కంకన్ మధ్య కూడా పూడూరు మండలంలో ఉన్నటువంటి మంచన్పల్లి కంకన్ మధ్య ఉన్నటువంటి మంచన్పల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మంచన్పల్లి కంకన్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటు ఈ మంచన్పల్లి వాగు పొంగడంతో వికారాబాద్ పరిగి మధ్య నస్కల వాగు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో వికారాబాద్ పరిగి మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పరిగి పట్టణంలో చేరినటువంటి భారీ వర్షాల కారణంగా పరిగి మహబూబ్నగర్ మార్గంలో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయింది. ఇప్పుడిప్పుడే కొంచెంగా అక్కడ నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. దాంతోపాటు పరిగి పట్టణంలో ఉన్నటువంటి సాయిరాం కాలనీ కానీ, బాలాజీ నగర్ కానీ, బీసీ కాలనీలో కూడా భారీగా వర్షం నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులంతా కూడా ఇబ్బందులు తలెత్తారు. ఇళ్లలోకి నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి నీరంతా కూడా బయటకు ఎత్తిపోసుకునేటువంటి పనులు చేపట్టుకున్నారు. దాంతోపాటు పూడూరు మండలం ఉన్నటువంటి రాకంచెర్లలో ఇళ్లలోకి నీరు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడ్డారు. నీళ్ళన్నింటినీ కూడా రాత్రి నుంచి ఎత్తిపోసుకున్నటువంటి పనిలో ఉన్నారు. దాంతోపాటు పరిగిలో ఉన్నటువంటి హైదరాబాద్ బీజాపూర్ మార్గంలో కూడా జాతీయ రహదారి మీదకి నీళ్లు చేరడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాల రాకపోకలు అనేవి స్లోగా జరుగుతున్నట్టుగా స్థానికుల ద్వారా మనకు తెలుస్తోంది. అదేవిధంగా వర్షాల వల్ల ఈ తీవ్రమైనటువంటి వర్షాలతోని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఆ పత్తి చేలతో పాటు వరి పంటలు కూడా నీట మున్నటువంటి పరిస్థితి తలెత్తింది. అదేవిధంగా పరిగి పట్టణంలో చాలా కాలనీలు కానీ, రోడ్లు కానీ చెరువులను తలపించినటువంటి సిచ్యువేషన్ ఈ వర్షాల వల్ల ఏర్పడింది. అత్యధిక వర్షపాతం కూడా రాష్ట్రంలో ఈ వికారాబాద్ జిల్లాలోనే నమోదైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇబ్బంది తలెత్తిందని స్థానికులు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా నీళ్లు చేరడంతో ప్రయాణం చేసే వాళ్ళు కానీ, స్థానికులు కానీ ఇళ్లలోంచి బయటకు కూడా రాలేటువంటి సిచ్యువేషన్ పరిగి పట్టణంలో తలెత్తింది. దీంతో పరిగి పట్టణం ఎటు చూసినా కూడా నీటిమయం కావడంతో అటు ఆ పంటలు మునిగిపోయినాయి, ఇటు రహదారులు మునిగిపోయినాయి. కాలనీల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో, వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. అయితే స్థానికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా ఏదైతే నీరు నిలిచిందో అవి సాఫీగా వెళ్లే విధంగా ఉన్నటువంటి స్థానికులతో కలిసి పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వాయుగుండం కారణంగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అటు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో, అదేవిధంగా చెరువులు అలుగుపారడంతో పరిగి పట్టణము, వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి పూడూరు మండలం, దోమ మండలంలో కూడా తీవ్రమైనటువంటి వరద నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. శ్రవంతి.